గౌరవ శాసన మండలి సభ్యులు సోదరులు నవీన్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ మాజీ శాసనసభ్యులు కొడంగల్ నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న వైస్ చైర్మన్ వికారాబాద్ విజయ్ కుమార్ గారికి, మా బీసీ కమిషన్ మెంబర్గా శుభప్రద్ పటేల్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ కూడా పేరు పేరున గౌరవ మాజీ ఎంపీపీలు, మాజీ వైస్ ఎంపీపీలు, గౌరవ సర్పంచులు, గౌరవ కౌన్సిలర్లు ఉన్నారు, గౌరవ మాజీ ప్రజాప్రతినిధులందరికీ, పత్రికా మీడియా సోదరులకు కూడా నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా రైతన్నలు 6 నెలలు కష్టపడి పండించిన పంటని అమ్ముకోవడానికి నానా యాతన పడాల్సి వస్తుంది. పంట పండించింది, 2 నెలల పంట పండించింది ఒక ఎత్తు అయితే, పంట అమ్ముకొని చేతికి డబ్బులు రావడానికి వాళ్ళు పడ్డ కష్టం వర్ణనాతీతం. ఏ మూలకు చూసినా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ గ్రామంలో చూసినా రైతన్న కంట నీరే కనిపిస్తుంది తప్పిస్తే రైతు భరోసా ఇచ్చే ప్రభుత్వం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతుకు వెన్నెముకలాగా నిలిచి రైతుకు భరోసా కల్పించి నిరంతరం రైతు సంక్షేమం కోసం ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు. కానీ 2 సంవత్సరాల నుండి ఏం జరుగుతుంది? ఎక్కడ మాకు సంబంధం లేదు, రైతు పంటలు కొనకపోయినా మాకు సంబంధం లేదు, పంటలు మునిగిపోయినా మాకు సంబంధం లేదు, రైతుకు యూరియా దొరకకపోయినా ఈ ప్రభుత్వానికి సంబంధం లేదనే లెవెల్లో ఈ ప్రభుత్వం ఒక గుడ్డి ప్రభుత్వంగా వ్యవహరిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా ఈరోజు పొద్దున ఒక పేపర్లో చూశాను, ఒక రైతు కళ్ళ మీద వండుకొని, అంటే కళ్ళాల కాడ వండుకొని, పొలం కాడ పంట దగ్గర కొనకపోతే పండుకొని ఎండబడ కొట్టి చనిపోయిందని ఈరోజు వార్త. మొన్న మన దగ్గర రంగారెడ్డిలో ఈ ఆచారంలో పంట కళ్ళ మీద వండుకొని అక్కడనే ప్రాణం వచ్చేసిన సందర్భం చూస్తున్నాం. ఇట్లా ఏ మూలను చూసినా రైతన్నలు పంట అమ్ముకోవాలన్న తాపత్రయం, వాటిని అన్నింటినీ కూడా చేరవేయాలన్న ప్రయత్నంతో అదే పంట మీద వండుకొని చనిపోతున్న సందర్భం చూస్తుంటే ఈ ప్రభుత్వం తల ఉంచుకోవాలి. ఎందుకంటే 80% మంది రైతులు ఉంటారు, మొత్తం వ్యవసాయం రైతులు ఎక్కువ ఉంటారు మన దగ్గర, వాళ్ళు పంటలు పండించాలి. ఎన్నికల కన్నా ముందు ఎన్నో మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి కనీసం రివ్యూ చేయడానికి కూడా తీరుకుంటలేదు ముఖ్యమంత్రి గారికి. ఎన్ని క్వింటాలు పండినాయి, ఎన్ని వండినాయి, ఎట్లా పండినాయి, అసలు ఎంత కొన్నారు, ఇంకెంత కొనాలి, వరి పంట ఎంత వచ్చింది, మొక్కలు ఎంత వచ్చినాయి, మిగతా ఏం పంటలు ఉన్నాయి, కనీసం ఒక ప్రణాళిక లేదు, ఒక బాధ్యత లేదు ఈ ప్రభుత్వానికి. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వర్షం మొదలవుతుందని ఒక 2 నెలల ముందే మాకు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసేది. మంత్రులందరూ కూడా రైతుల సంబంధించిన ప్రణాళిక ఇంప్లిమెంట్ చేయడం అగ్రికల్చర్ మినిస్టర్ గారికి అయితే ఒక 2 నెలల ముందే చెప్పినారు కేసీఆర్ గారు. ఇమీడియట్ గా ప్రణాళికలు ఏర్పాటు చేయండి, రైతన్నలకి రైతు వేదిక ఉంది, అక్కడ ఉన్న ఏఈఓలు ఎవరైతే ఉంటారో అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ కూడా ఆ ఏరియాలో రైతు వేదికలో ఉన్న సంబంధం ఉన్న ఏరియాలలో ఎంత పంట పండుతుంది, ఏ రైతు ఏం పంట వేస్తాడు, ఎంత యూరియా కావాలి, ఎన్ని విత్తనాలు కావాలి, ఎంత దిగుబడి వస్తుంది, ఇవన్నీ కూడా బేరీస్ వేసుకోండి అని చెప్పేవాళ్ళు మాకు కేసీఆర్ గారు. కానీ ప్రభుత్వం వచ్చినాక అసలు ఆలోచనే లేదు, అసలు రైతుకి ఏం కావాలని ఆలోచన చేసే ప్రభుత్వం ఇది కాదనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం ఇది, రాష్ట్రం అంతా ఎట్లుందో అంతకన్నా దారుణంగా పరిస్థితి ఉంది. కనీసం ముఖ్యమంత్రి గారు ఆయన నియోజకవర్గంలో ఉన్న రైతులకు మొన్న చెప్పినాడు, మీరు ఓట్లు వేసినందుకే నేనడ ముఖ్యమంత్రి ఉన్నా అని చెప్తున్నాడు. మరి మీకు ఓట్లు వేసి గెలిపించిన కొడంగల్ రైతులకు కన్నీరు పెడతా ఉంటే ముఖ్యమంత్రిగా మీకు ఎట్లా నిద్ర పడుతుందని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కొడంగల్లో ఉన్న రైతులే కన్నీరు పెడుతుంటే ఇంకా రాష్ట్రంలో రైతులను చూసుకునే తీరిక మన ముఖ్యమంత్రి గారికి లేదని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకరొకరు చెప్తా ఉన్నారు, పంటల వర్షంలో తడిచిపోయి మొలకలు వచ్చినాయి, మేము వస్తా ఉంటాయి. ఈరోజు మేము ఏదో ధర్నా పెడతామన్నందుకు సంచులు ఇచ్చి లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము వస్తేనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వస్తేనే సంచులు ఇస్తాం, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వస్తేనే ధాన్యాన్ని లిఫ్ట్ చేస్తామంటే రోజు ఒక దగ్గర పోయి కూర్చుంటాం. మేము మాకు ఏమి ఇబ్బంది లేదు, రోజు ఒక దగ్గర కూర్చుంటాం. ముఖ్యమంత్రి గారు మేము వస్తేనే మీకు సంచులు ఇస్తామంటే, మేము వస్తేనే మీరు ధాన్యము కొంటామంటే, మేము అందరం కూడా ప్రతి దగ్గర ఒక్కొక్క కళ్ళం దగ్గర పోయి కూర్చుంటాం. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులం అందరం రైతుల కోసం అక్కడ వచ్చి కూర్చుంటాం, కనీసం అట్లనే లిఫ్ట్ చేయండి. ఈ రోజు మేము వస్తున్నామని తెలిసి ఈరోజు సంచులు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు పక్క మండలంలో ఫోన్ చేశారు, అమ్మని వాడికి వచ్చినావు, మా ఎక్స్ ఎమ్మెల్యే గారు వచ్చినారు, నరేందర్ రెడ్డి గారు, నవీన్ రెడ్డి గారు వచ్చినారు, మీరు ముగ్గురు వచ్చినందుకన్నా సంచులు ఇచ్చిండ్రు, మాకు ఇంకా ఇస్తలేదు. దుద్యాలలో ఫోన్ చేసి మీరు రండి అమ్మా, మీరు వస్తేనన్నా మళ్ళీ మాకు సంచులు ఇస్తారేమో అంటా ఉన్నారు.
మొన్న వికారాబాద్ ఒక నెల రోజుల కింద పోయినప్పుడు ఆ ఊరికి పోతే తెల్లారి అక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు, అప్పుడు అలా చేయకుండా. ఇది ప్రభుత్వం బాధ్యత కదా. రైతులకు పండిన పంటను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? అసలు మీ ప్రణాళిక ఏర్పాటు చేసుకొని కొనాలని ఆలోచన చేస్తున్నారా లేదా? ఎంతో కొంత కొంటాం, కొన్న ట్యాగ్ చేస్తాం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం, సగం కొన్నట్టు కొంటాం, మిగతా ఎటన్నా పోనీ అంటా ఉంటాం. నేను చెప్తా ఉన్నాం కొడంగల్ రైతులందరికీ, రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే కొడంగల్ ఒక ఎత్తు అనుకుంటాం కదా. కొడంగల్లో ఉన్న రైతన్నలందరూ మీ ధాన్యం కొనకపోతే ఒక వారం రోజులలో అంత ధాన్యం నింపుకపోయి ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్ ఉంది కదా కొడంగల్లో, ఇంటి ముందర పోయండి, కనీసం ముఖ్యమంత్రి గారిని ఎత్తుకుంటారేమో అక్కడ ఉంది. ఎందుకంటే నిజంగా రైతులు ఒకరొకరు ఏడుస్తా ఉన్నారు. సంచులు ఏంటంటేనేమో ఒక్కొక్క సంచుకి 50 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. అంటే 100 సంచులు తీసుకోవాలంటే ఒక 5,000 కట్టాల్సి వస్తున్నారు. ఏడికెళ్ళి తేవాలమ్మా, ఇక్కడ ఒక లేడీ ఇప్పుడు ఏడుస్తా ఉంది, ఏడికెళ్ళి తేవాలమ్మా, నాకు 200 బస్తాలు ఇవ్వంటే 12,000 అడుగుతా ఉన్నారు. క్వింటాల్కి 13 కిలోలు తీసేస్తా ఉన్నారు. ఎవరికి చెప్పుకోవాలా, ఏం చేయాలని అడుగుతా ఉన్నారు. ఇప్పుడు ఇంకొక రైతన్న చెప్తా ఉన్నాడు, వేరుశనగకు సంబంధించింది పెద్ద స్కామ్ చేశారమ్మా. ఇక్కడ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇక్కడ భయం లేకుండా ఇక్కడనే స్కామ్ జరుగుతాయి. రాష్ట్రం అంతా ఏం జరుగుతుంది? దయచేసి ఆలోచించమని కోరుతాను ప్రభుత్వాన్ని. యూరియా కావాలంటే యూరియాకి ఎంత ఎంత ఇబ్బంది పడ్డామో పోయిన సంవత్సరం చూస్తున్నాం. కనీసం ఇప్పుడైనా యూరియా రెడీగా పెట్టుకోండి, రైతులకు ఇబ్బంది లేకుండా. కింద ఎకరాలు పండుతుంది, ఇంత పంట పండుతుంది, పోయిన సంవత్సరం ఇంత యూరియా పట్టింది, ఇప్పుడు ఇంత యూరియా కావాలని ఎస్టిమేట్ చేసుకొని ముందే తీసుకొచ్చి పెట్టండి. కొంతమంది రైతులు ఏం చేసేవాళ్ళంటే సమ్మర్ లో వాళ్ళకి పెట్టుకోవడానికి స్థలం ఉండుంటే సమ్మర్ లోనే కొంత యూరియా కొని పెట్టుకునే వాళ్ళు వ్యవసాయానికి సంబంధించి. ఇది ఇప్పుడు కాదు, నేను చిన్నప్పటి నుండి చూస్తా ఉన్నా. మా నాన్న గాని మా మామ గాని వ్యవసాయం చేస్తారు. ముందు వాళ్ళకి ఎరువు తెచ్చుకోవాలంటే పక్క ఊరి మీద తెచ్చుకోవాలి కాబట్టి ఓ నెల ముందే ఎండాకాలంలో తెచ్చి పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవడానికి ఉంటుందని. అట్లా తీసుకుందామంటే కూడా బ్యాన్ పెట్టేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే కూరగాయలు పండిస్తూ ఉంటారు హైదరాబాద్ చుట్టుపక్కల, అక్కడ కూరగాయలకు వేస్తూ ఉంటారు యూరియా. మొన్న ఒక రైతు ఫోన్ చేసి చెప్తున్నాడు, యూరియా కావాలి మా పంటలకు వేసుకునే కూరగాయల కంటే యూరియా ఇవ్వరటమో బంద్ పెట్టున్నారు. ఇక్కడ ఇట్లా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచేసింది. ఒక్కొక్క బస్తా మీద 300-350 రూపాయలు పెంచేస్తున్నాడు. ఇక్కడ ఈయన పెంచేస్తున్నాడు, ఇక్కడ ఈయన వంటలేడు, అక్కడ ఆయన పెంచేస్తా ఉన్నాడు. కొన్ని రైతు బంధు సంబంధించిన సరిగ్గా వేస్తాడంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు టంచంగా అకౌంట్లలో పడుతుంటారు రైతు బంధు. ప్రతి ఏడాది 2 సార్లు ఎకరాకి 5,000 చొప్పున 10,000 ఖచ్చితంగా రైతు అకౌంట్ లో పడేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమైంది? ఎంపీ ఎలక్షన్స్ వస్తే ఒకసారి పడతాయి, ఎమ్మెల్యే మన సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఒకసారి వేస్తాడు, లేదా కేటీఆర్ ఏదైనా ధర్నా చేస్తే ఓనికి పోతే ఆడొకసారి వేస్తాడు. ఎట్లయిపోయిందంటే రైతులకు నోరు లేదు, రైతులు ఏం చేస్తారులే, రైతులకు వేసినా ఒకటే వేయకున్నా ఒకటే, వాళ్ళని అడగకపోతే ఎవరు పట్టించుకుంటున్న లెవెల్లో ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రైతు బంధువుగా రైతు కోసం నిరంతరం ఆలోచించిన కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది. మీరు కొనకపోతే మీ వెంట ఉంటాం, మీ వెంట పడతాం. ఖచ్చితంగా రైతులకు సంబంధించిన ధాన్యం కొనాలి. రేపు భవిష్యత్తులో కూడా మళ్ళీ సమస్య లేకుండా రైతు బంధుకు సంబంధించి రైతు భరోసాని కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నాడు, నేను వస్తే 15,000 ఇస్తాను. ఎక్కడ పోయిందండి ముఖ్యమంత్రి గారు? వేరే వాటికి ఏమో డబ్బులు ఉంటాయి, రైతు బంధుకి వేయడానికి మాత్రం డబ్బులు ఉండవు. ఒక ఎకరా కేసి రైతు బంధు వేసినామని గొప్ప చెప్పుకుంటా ఉన్నాం. రుణమాఫీ కూడా రైతులందరూ గుర్తుంటుంది. రుణమాఫీ కూడా మొత్తం రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చినాక రైతులకు రుణమాఫీ చేయాలంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా 40,000 కోట్లు కావాలని చెప్పినాడు. మరి 40,000 కోట్లకి వెళ్ళి 30,000 కోట్లకు వచ్చారు. 30,000 కోట్లకి వెళ్ళి లాస్ట్ 18,000 కోట్లు మాఫీ చేసినామని చెప్తా ఉన్నారు. అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2 సార్లు 2 విడతల 30,000 కోట్లు ఎక్కడ ఇబ్బంది కాకుండా రుణమాఫీ చేసిన సందర్భం ఒకసారి గుర్తు చేస్తా ఉన్నారు. దాదాపుగా రైతులందరికీ కూడా ఏ మతము కులము పార్టీలు సంబంధం లేకుండా రైతు అనేవాడు గుంట భూమి ఉంటే కూడా రైతు బంధు చేస్తున్నాడు. రైతు ఎవరైనా చనిపోతే రైతుకి రైతు బంధు వచ్చేటట్టు చేస్తుంది. ఇప్పుడు మనం ఉన్నప్పుడు ఒక అమ్మ ఇచ్చింది, కేసీఆర్ ఉన్నప్పుడు మా మామ చనిపోతే 10 రోజులలో 5 లక్షలు వచ్చాయి నా ఇంటికి, నా కొడుకు చనిపోయిండు, ఆఫీసులో చుట్టూ తిరుగుతున్న 1 రూపాయి వస్తలేదమ్మా అని ఏడుస్తా ఉంది. ఇది రాష్ట్రంలో పరిస్థితి. 2 సంవత్సరం అయిందని చెప్తున్నారు, ఇప్పటివరకు రాలేదని చెప్తా ఉన్నారు. ఇది రాష్ట్రంలో పరిస్థితి. యూరియా దొరకదు, కళ్ళాల మీద రైతులు
ధాన్యం కొనండి అని రైతులు కళ్ళాల మీద ప్రాణాలు వదులుతుంటే కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేదు. కనీసం ఆయన నియోజకవర్గంలో ఉందంటే అక్కడి నుండి పరిగి నుండి మొదలు పెట్టి ఇక్కడ వరకు రోడ్ల మీద అంతా కూడా ధాన్యమే ఉంది. గతంలో మీరందరూ కూడా చూస్తున్నారు, ఇక్కడున్న మా సోదరులందరూ కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇమీడియట్ గా రైతు ధాన్యం తీసుకొస్తే కొనేసి స్కూల్లో పెట్టి ఉన్నాం, ఫంక్షన్ హాల్ తీసుకొని డంప్ చేసుకున్నాం. ఎందుకంటే రైస్ మిల్ దగ్గర ఇది లేకపోతే వెహికల్ రాకపోతే స్కూళ్ళల్లో పెట్టున్నాం, అట్లాగే ఫంక్షన్ హాల్ తీసుకొని పెట్టున్నాం. కానీ ప్రభుత్వం ఎట్లా ఉందంటే అసలు కనీసం ఏం చేయాలి రైతులకు అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వము కళ్ళు తెరిచి రివ్యూ చేయండి. వారం 10 రోజులైతే వర్షం వస్తుంది, రైతుల పంటలన్నీ తడిచిపోయే ప్రమాదం ఉంది. ఇమీడియట్ గా కొనుగోలు కేంద్రాలు పెంచండి, వెహికల్స్ అందుబాటులో, లారీలు అందుబాటులో పెట్టండి, బస్తాలు అందుబాటులో పెట్టండి, వచ్చిన ధాన్యం వచ్చినట్టు కొనండి. తరుగు 13 కిలోలు తీస్తా ఉన్నారంట. ఆ 13 కిలోలు తీయకుండా రైతుకు నష్టం కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. పోయినసారి సన్నాలకి ఖచ్చితంగా ఆ బోనస్ ఇస్తామన్నారు 500. ఇప్పటి వరకు ఎవరికి బోనస్ వచ్చిన సందర్భం లేదు. లాస్ట్ వర్షాకాలంలో వికారాబాద్ ఏరియాలో చాలా వరకు పంటలు మునిగిపోయి పంట నష్టం జరిగింది. ఇమీడియట్ గా వెంటనే రైతులకు ఏదో నమ్మవలిగేటట్టు ఎన్ని ఎకరాలు మునిగిపోయింది అనేది మొత్తం వికారాబాద్ లో లిస్ట్ చేసి ప్రభుత్వాన్ని పంపించారు. అది అక్కడే ఉంది, రైతులు ఇక్కడే ఉన్నారు. ఒక్క రూపాయి కూడా, ఒక నయా పైసా కూడా రైతులకి నష్టపరిహారం ఇచ్చిన సందర్భం లేదు. ఇది ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకం అని తెలియజేసుకుంటే ఇప్పటికైనా ప్రభుత్వం ఇమీడియట్ గా ఊరికే మంత్రులందరూ కూడా ప్రతి జిల్లాలో తిరుగుతామంటున్నారు కదా, తిరగండి. ప్రతి మంత్రి కళ్ళం దగ్గరికి వెళ్ళండి, ఖచ్చితంగా ఏం జరుగుతుందో మీ జిల్లాలో చూడండి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆగిపోయినాయో చూడండి. ఇప్పటికీ ప్రాణాలు పోతున్నాయి రైతుల ప్రాణాలు పోతున్నాయండి. రైతుల ప్రాణాలు తీసుకుంటే ప్రభుత్వం నిజంగానే తల ఉంచుకోవాలి. ప్రజాపాలన ఇదేనా? రైతుల ప్రాణం పోతుంటే కూడా కనీసం పట్టించుకోలేని గుడ్డి ప్రభుత్వం ఇక్కడ ఉందనేది స్పష్టంగా అర్థమవుతుందని తెలియజేసుకుంటూ మరొకసారి రైతులందరూ కూడా ధైర్యంగా ఉండండి, పోరాటం చేద్దాం. మీ చివరి గింజ కొనే వరకు రైతుల వెంబడి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మీ చివరి గింజ కొనే వరకు ఈ ప్రభుత్వాన్ని కూడా వదిలిపెట్టామని తెలియజేసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.